హాయ్ హలో నేను మీ దుర్గా టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈరోజు వచ్చేసి మనం శ్రీశైలం దగ్గర ముఖద్వారం దగ్గర ఉన్నాము. ముఖద్వారం దగ్గర నుండి ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ముఖద్వారం నుండి శ్రీశైలం పోవడానికి 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 5 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ అండి. ఎంత అంటే అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది. వీకెండ్ కాబట్టి ఇంత ట్రాఫిక్ అనేది ఉంటుంది. మామూలు టైం మంగళవారం, బుధవారం, గురు, శుక్రవారాలు ఈ టైం అయితే మాత్రం ట్రాఫిక్ అనేది అది అస్సలు ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఈ వీకెండ్స్లోనే ఫుల్గా, ఎందుకంటే జాబ్ పర్సన్స్కి ఇలాంటి టైనే వాళ్ళకి ఎక్కువ లీవ్లు అనేవి దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా తెలంగాణ నుండి వెహికల్స్ అయితే వస్తాయండి. అది మన ముందెళ్ళే వెహికల్ కానీ తెలంగాణ వెహికల్ అనుకుంటా. మ్యాక్సిమం 99% తెలంగాణ వెహికల్సే ఎక్కువగా ఉంటాయి. మన ఆంధ్ర వెహికల్స్ అనేది ఎక్కువ వాళ్ళే వస్తుంటారు. ఫుల్ ట్రాఫిక్. ఎవరైనా కానీ ప్రశాంతంగా ఫ్రీగా దర్శనం కావాలంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ టైం వస్తే మాత్రం మీకు ఫ్రీగా ప్రశాంతంగా దర్శనం అవుతుంది. వీకెండ్స్లో వచ్చారంటే మాత్రము హడావుడిగా వెళ్ళాల్సి వస్తుంది. మనకు ట్రాఫిక్ లేకుండా ఉండాలంటే వన్ వే పడాలండి. ఎందుకంటే ఎటు వెళ్ళే వెహికల్స్ అటు వెళ్ళిపోయేటట్లు ఉంటే మాత్రం మనకు ట్రాఫిక్ అనేది ఉండదు. రేపు శివరాత్రికి ఇంకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఒకే రూట్లోనే వెళ్ళాలి, ఒకే రూట్లోనే రావాలి కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ మధ్య ఈ 2 ఇయర్స్లోనే శ్రీశైలం అనేది అప్డేట్ అయ్యేది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా మన మోడీ గారు వచ్చారు కదా, ఫండ్స్ ఇచ్చారని అంటున్నారు. నాకైతే అంత ఐడియా లేదు. ఇచ్చే ఉంటారు, ఇవ్వకుండా ఏమన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో శ్రీశైలం మొత్తం అప్డేట్ అయ్యిద్దని అనుకుంటున్నాను. కానీ ఈ శివరాత్రికి మాత్రం బేభత్సంగా ఉంటుంది ట్రాఫిక్. ఎవరైనా వచ్చేవాళ్ళంటే చూసుకొని రండి. అట్లా వచ్చిరాని డ్రైవింగ్ వాళ్ళు అయితే రామాకండి, ఎందుకంటే ఇబ్బంది పడతారు. ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని రండి. చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. శ్రీశైలం జరిగే ప్రతి అప్డేట్ మీకు రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టేసి లైక్ కొట్టేయండి. ప్రతి వీడియో మీకు అప్డేట్ ద్వారా అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్.